హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అరుంధతి వెక్కి వెక్కి ఏడుస్తూ రగిలిపోతున్న మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. మనోహరి, ఇంకా నేను ఎందుకు బ్రతకాలి, నేను బ్రతకను బ్రతకను అని వెక్కి వెక్కి ఏడుస్తుంటే, అవును నీలాంటిది బ్రతకూడదు, చచ్చిపోవాలి, ఖచ్చితంగా నువ్వు నరకానికే వెళ్తావే అని అరుంధతి మనోహరి పక్కనే కూర్చొని చెప్తూ ఉంటుంది. ఒసే యారు, నువ్వు నా పక్కనే ఉన్నావు కదా, నాకు తెలిసే ఇప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉంటావని, నేను ఏడుస్తుంటే నువ్వు చూసి నవ్వుకుంటావని నాకు తెలుసు. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఖచ్చితంగా నేను చెయ్యాలనుకుంది చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇంకా అరుంధతి ఏంటిది ఇలా మాట్లాడుతుంది, ఒకవేళ బాగీకి ఏదైనా ప్రమాదం తలపెట్టాలనుకుంటుందా, నేనున్నాను కదా, బాగీని నేను చూసుకుంటాను కదా అని అలా ఇంకా హ్యాపీగా ఉంటుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా చిత్రగుప్త లాన్లో అటు ఇటు తిరుగుతుంటే యమధర్మరాజు చిత్రగుప్తకి కనిపిస్తారు. చిత్రగుప్త, నీకు ఒక ముఖ్యమైన విషయము చెప్పడానికే ఇలా వచ్చాను. ఆ బాలికకి రాబో దినములలో అతిపెద్ద గండము ఉన్నది కాబట్టి నీవు త్వరగా ఆ బాలికని పైకి తీసుకురమ్ము అని అంటారు. అది కాదు ప్రభు అంటే అని అనేలోపు, నేను చెప్పింది వినటని ధర్మము గుప్తా అని మాయమైపోతారు యమధర్మరాజు. ఇదేంటి, బాలికకి ఏదో పెను ప్రమాదం అంటున్నారు, ఆ ప్రమాదం ఏమై ఉండును, ఇప్పుడే వీక్షించేదా ధూమ్ తత అని అనేసరికి ఆ మాయాపేటిక వస్తుంది. ఇంకా వెంటనే ఆ మాయాపేటికని ఓపెన్ చేసి చూస్తారు చిత్రగుప్త. చూసేసరికి ద ఫ్యూచర్ విల్ బీ సీన్, ఫ్యూచర్ కనబడుతుంది. అందులో క్లియర్గా బాగి అరుంధతి ఫోటోని చూసి అరుంధతి ఫోటో దగ్గరికి అలా వెళ్తుందనమాట బాగి. ఒక్కసారిగా అమరేంద్ర ఫస్ట్ వైఫ్, కొడైకెనాల్ అక్క, పక్కింటక్క, ఆరు అక్క ఒకటే అని తెలుసుకున్న బాగి కుప్ప కూలుతుంది. ఇంకా తను చూసింది నిజమా కాదా అని నమ్మలేక అలా కళ్ళు తిరిగి పడిపోతుంది బాగి. ఇక్కడి వరకు మాయాపేటికలో కనబడుతుంది. ఇంకా వెంటనే చిత్రగుప్త అరుంధతి దగ్గరికి వెళ్తారు. గుప్తా గారు, నాకు చాలా సంతోషంగా ఉందండి అని అంటుంది అరుంధతి. బాలిక, రాబో ప్రమాదముని నీకు చెప్పవాలను బాలిక, కాబట్టి నీవే ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటారు. ఏంటి గుప్తా గారు అని అడుగుతుంది. రానున్న రోజుల్లో నీ చిత్రపటమును నీ సోదరి చూస్తుంది బాలిక, అలా చూసినచో నీవు ఆత్మవని ఆ బాలిక నిర్ధారించుకునేదు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. గుప్తా గారు, ఏమంటున్నారు మీరు, నా ఫోటో చూసేస్తుందా, అలా అయితే నేను అని అంటారు. బాలిక, అవును, నీ చిత్రపటముని నీ సహోదరి చూడకముందే నీవు బయలుదేరి మా లోకానికి రావుట మిన్నా అని అంటారు. గుప్తా గారు, లేదు, ఇదంతా ఏదో ట్రిక్లా అనిపిస్తుంది, నన్ను పైకి తీసుకువెళ్ళడానికి మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటుంది. బాలిక, ఈ విచిత్ర గుప్తుడు నీకు మాటిస్తున్నాడు అని అలా అరుంధతికి ఒట్టేస్తూ, నీ సహోదరుడిగా విచిత్రగుప్తుడిగా నేను నీకు మాటిస్తున్నాను బాలిక, నీవిప్పుడు మాతో పాటు తక్షణమే యమపురికి బయలుదేరాలి. తిరిగి నువ్వు మానవ రూపంలో నీ సహోదరి గర్భమునంద ప్రవేశిస్తావు, అంతేకాని మళ్ళీ ఆత్మగా నువ్వు ఈ భూమిపైకి రావు బాలిక, ఖచ్చితంగా రావు అని చెప్తారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడుతుంది అరుంధతి. సరే గుప్తా గారు, నా అన్నగా చెప్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని నమ్మి వస్తున్నాను, ఇంకా అంతా ఆ దేవుడి ఇచ్చ అని అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ బాగి కనబడుతుంది. అక్క అని బాగి దగ్గరికి వెళ్ళేసరికి పాపం అలా బాగి తలపై చేవేసి నిమురుతూ బాగిని హక్ చేసుకుంటుంది అరుంధతి. అక్క, ఏంటి అంత ఎమోషనల్ అవుతున్నారు అని అడుగుతుంది బాగి. ఏం లేదు బాగి, నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. బాగి, నీకు చాలా విషయాలు చెప్పాలి బాగి. ఒకటి, నువ్వు ఏది ఏమైనా సరే ఈ కుటుంబాన్ని పిల్లల్ని విడిచిపెట్టద్దు, నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీ చుట్టూ చాలా ప్రమాదాలు ఉంటాయి, వాటన్నిటినీ నువ్వు దాటుకుంటూ వెళ్ళు. ఆయన్ని కూడా, ఆయన చాలా మంచివారు, ఏ కష్టం వచ్చినా
నేనున్నానని నిలబడే స్వభావం అయింది. కాబట్టి నీ సుఖాలు కష్టాల్లో ఆయన తోడుగా ఉండాలని కోరుకో. నీకే కష్టం వచ్చినా నువ్వు ఆయనతో వెంటనే చెప్పు. నీ మనసులో దాచుకోవద్దు, సరేనా? ఇకపై పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, కంటికి రెప్పలా చూసుకోవాలి, సరేనా అని అంటుంది అరుంధతి. అక్క, ఏంటి మీరు ఏదో ఊరు వెళ్ళిపోతున్నట్టు ఇన్ని అప్పగింతలు చేస్తున్నారు అని అడుగుతుంది బాగి. అంటే అవును బాగి, నేను వేరే ఊరు వెళ్తున్నాను, రావచ్చు రాకపోవచ్చు, అందుకే ఇప్పుడే చెప్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, మళ్ళీ తిరిగి నీ బిడ్డగా అని అంటుంది. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. అక్క అని అంటుంది. ఏం లేదు బాగి, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వస్తాను, సరే వెళ్ళొస్తాను అని అరుంధతి అలా బయటికి వెళ్ళిపోతుంది. చిత్రగుప్త ఇంకా అరుంధతితో మనస్ఫూర్తిగా అంగీకారం తీసుకున్న తర్వాత ధూమ్ తత అని అలా ఇంకా యమపురికి తీసుకువెళ్తూ ఉంటారు అరుంధతిని చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా మనోహరి ఇంకా అలా తన రూమ్లో నుండి బయటికి రాదు. మనోహరి ఆంటీ, లంచ్ చేద్దురు రండి ఆంటీ అని ఎంత తలుపు కొట్టినా ఇంక తలుపు తీయదు. వెంటనే బాగి మను మను అని కొట్టేసరికి ఒక్కసారిగా మనోహరి బయటికి వస్తుంది. చేతి నిండా బ్లడ్ ఉంటుంది. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. మను ఏంటిది అని అడుగుతుంది. ఏయ్, డోంట్ టచ్ మీ అని అలా ఇంకా మనోహరి కిందకి వెళ్తుంది. అమర్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మనోహరి, ఏంటి చేతిగా గాయం, ఏమైంది ఏమైంది అసలు అని అడుగుతారు అమర్. ఇది చేతికి మాత్రమే కాదు, మనసుకు కూడా అయిన గాయం అమర్ అని అంటుంది మనోహరి. ఏం మాట్లాడుతున్నావు మను అని అడుగుతుంది బాగి. నేను ఏం చేయాలో నాకు తెలుసు, జరగండి అని ఇంకలా కిచెన్లోకి వెళ్ళి ఫుల్గా కారం తీసుకుంటుంది మనోహరి. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. ఇంకా తనకు అసలే కట్టయితే దాని మీద పసుపు కాకుండా కారం పెట్టుకుంటుందన్నమాట మనోహరి. హేయ్ మనోహరి, పిచ్చి పట్టిందా నీకు అని అడుగుతుంది బాగి. హేయ్, నన్నెవ్వరు ఆపొద్దు అని ఇంకలా మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది మనోహరి. ఏమైంది మనుకి, ఎందుకింత వైల్డ్గా బిహేవ్ చేస్తుంది అసలు? ఒకవేళ మా మాటలు ఏమైనా వినిందా? ఆయన తనకి దక్కలేదని ఇంత సాడిస్టిక్గా మారిపోతుందా? మనోని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా పిచ్చిదైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడుతుంది బాగి. కరెక్ట్గా అప్పుడే అనాథ శరణాలయంలో నుండి రాజుగారు ఇంటికి వస్తారు. నమస్కారం భాగమతి గారు అని అంటారు. నమస్కారం సార్, రండి కూర్చోండి అని అంటుంది బాగి. ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది. సార్తో మీతో మాట్లాడడానికే వచ్చానమ్మా అని అంటారు. ఏంటో చెప్పండి అని అడుగుతారు అమర్. అమరేంద్ర గారు, మీరు పిల్లలకి 50 లక్షల చెక్కుని ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపారు. కాబట్టి పిల్లలు మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలని ఒకసారి అనాథ శరణాలయానికి రమ్మంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని చూడాలని, మీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని కోరుకుంటున్నారు. కాబట్టి దయచేసి రాగలరా అని అడుగుతారు రాజుగారు. అంటే సార్, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఐ థింక్ నేను ఈవినింగ్ అయితే ఫ్రీగా ఉంటాను అని అంటారు. ఓకే అమరేంద్ర గారు, మీరు భాగమతి గారు ఖచ్చితంగా రావాలి. ఇలా అంటున్నానని ఏమనుకోకండి, మీరిద్దరే రావాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అమర్ బాగి ఒకరినొకరు చూసుకుంటారు. ఇద్దరిని రమ్మంటున్నారేంటి? ఒకవేళ మనుకు సంబంధించిన విషయం ఏదైనా చెప్పబోతున్నారా అని మనసులో అనుకుంటూ, ఏవండి మనం ఖచ్చితంగా వెళ్దామండి అని అమర్తో బాగి అంటుంది. ఇంకా సరే అంటాడు అమర్. అలా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా బయలుదేరుతారనమాట అమర్ బాగి అనాథ శరణాలయానికి. బయలుదేరిన వెంటనే ఇంకా అలా సరస్వతి మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమరేంద్ర గారు, భాగమతి గారు, మీకు ఒక నిజాన్ని చెప్పాలి, ఎన్నాళ్ళ నిండో దాచుకున్న నిజాన్ని మీకు నేను చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలనుకున్నా ఆ మనోహరి అడ్డుపడుతూనే ఉంది. ఇప్పుడు కూడా తను వస్తుందేమోనని భయమేస్తుంది అని అంటారు సరస్వతి మేడం. లేదండి, తను రూమ్లోనే ఉంది, నేను చూసి వచ్చాను మేడం అని అంటుంది బాగి. అలా అయితే ఇంకా మంచిది, చెప్పేస్తాను. మనోహరి ఎన్ని ఘోరమైన పాపాలు చేసిందో మీకు తెలీదు. అరుంధతిని చంపేసింది ఎవరో కాదు, మనోహరినే. అరుంధతిని చంపి నాకు కూడా యాక్సిడెంట్ చేయించాలనుకుంది. మీపై ఉన్న ఆశతోనే ఇదంతా చేసింది. అంతేకాదు, తను బెంగాల్ వెళ్ళింది. అక్కడ రణ్వీర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక పాప కూడా పుట్టింది. కానీ తర్వాత మీపై ఉన్న ఆశతో
మళ్ళీ తిరిగి వచ్చి పెళ్లి కానట్టు నటించి మీతో చాలా చాలా అబద్ధాలు చెప్పింది, మిమ్మల్ని చాలా మోసం చేసింది అని సరస్వతి మేడం నిజమంతా చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమర్, బాగి. ఇంకా అమర్ ఉగ్ర రూపాన్ని దాలుస్తాడు. వెంటనే అమర్, అంటే ఇన్నాళ్ళు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్నట్టు నా ఇంట్లోనే ఉంటూ ఆరుని చంపేస్తుందా? మనోహరి పాపం పండింది, మనోహరిని నా చేతులతో చంపేస్తాను అని అమర్ బయలుదేరుతూ ఉంటే, ఏమండి ఏమండి ఆగండి అని చెప్పి బాగి కూడా మనోహరి కోసం అమర్ వెనకాలే వెళ్తుంది. అలా ఇంకా అమర్ కోపంగా ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా మనోహరి డోర్స్ వేసుకుని ఉంటే ఒక్కటి ఇస్తాడనమాట, కిక్ ఇస్తాడు ఆ డోర్కి. వెంటనే డోర్ ఊరిపోయి వచ్చేస్తుంది. మనోహరి అలా చూస్తూ ఉంటుంది. ఎందుకు ఎందుకు ఇలా చేశావు మనోహరి? నేను నీకేం పాపం చేశాను? ఏం ద్రోహం చేశాను? నా ప్రాణానికి ప్రాణమైన హారుని ఎందుకు చంపేశావు? చెప్పు మనోహరి, నీ నుండి నాకు సమాధానం కావాలి, సమాధానం కావాలి. తను నిన్నేం చేసింది? ప్రేమతో దగ్గరికి తీసుకోవడం తప్ప, ఫ్రెండ్వే కదా అని ఇంట్లో ఉండనివ్వడం తప్ప నిన్ను తను నమ్మలేకపోయింది. నువ్వే తన్ని చంపేస్తావని అస్సలు నమ్మలేకపోయింది. చెప్పు మనోహరి, ఎందుకు ఇలా చేశావు అని గన్ పట్టుకొని అడుగుతూ ఉంటాడనమాట అమర్. అమర్ అది అది అని వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటుంది మనోహరి. ఏమండి, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి, తన గురించి పోలీసులకు చెప్దామండి అని అంటుంది. లేదు బాగి, హారు ప్రాణాలు తీసేసిన ఈ మనోహరికి నేను తగిన శిక్ష వేస్తాను అని చెప్పి అలా ముందుకి గన్ తీసుకొని వెళ్తూ ఉంటే మనోహరి వెనక్కి 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 వెళ్తూ ఉంటుంది. ఇంకా బాల్కనీ కనబడేసరికి అలా వెనక్కి వెళ్తూ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీ నుండి టప్పు మన కింద పడిపోతుంది మనోహరి. ఒక్కసారిగా ఆ బాగి అమర్ పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి తల నిండా బ్లడ్ వస్తుంది. ఇంకా వెంటనే బాగి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. చూసేసరికి డాక్టర్స్ తనకి సబ్కాన్షియస్ మైండ్ దగ్గర ఉన్న పార్ట్లో గట్టిగా దెబ్బ తగిలింది కాబట్టి తను కోమాలోకి వెళ్ళిపోయింది. తను ఎప్పుడు బయటికి వస్తుందో తెలీదు. వారం పట్టచ్చు, నెల పట్టచ్చు, సంవత్సరం కూడా పట్టచ్చు, మనం చెప్పలేం. కాబట్టి తను బ్రతుకుతుందో చనిపోతుందో కూడా మేము చెప్పలేం. ఎందుకంటే ఒకవేళ ఆ బ్లడ్ అనేది బ్రెయిన్ మొత్తం స్ప్రెడ్ అయితే కనుక బ్రెయిన్ డెడ్ అయి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీకే నేను వదిలేస్తున్నాను ఛాన్స్ అనేది. ఒకవేళ మీరు తన్ని కాపాడుకోవాలంటే కాపాడుకోండి, లేకపోతే తనకి ఏం జరిగినా మాకు సంబంధం లేదని డాక్యుమెంట్స్పై సైన్ చేయండి అని అంటారు డాక్టర్. ఇంకా అమర్ అలా చూస్తూ ఉంటాడు. చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను అని ఇంకలా డాక్యుమెంట్స్పై సైన్ చేసి రణ్వీర్కి కాల్ చేస్తాడు. అమరేంద్ర అని అంటారు రణ్వీర్, నీ వైఫ్ మనోహరి కోమాలోకి వెళ్ళిపోయింది రణ్వీర్. ఇక నీ ఆటలు నా దగ్గర సాగవు. మనోహరి నువ్వు కలిసి వేసిన ప్లాన్లన్నీ నాకు తెలిసిపోయాయి. ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే మనోహరి కోమాలో ఉంది, నువ్వు పైకి పోతావు అని కాల్ కట్ చేస్తాడు అమరేంద్ర. ఒక్కసారిగా ఇంకా కుప్ప కూలిపోతాడు రణ్వీర్. ఇంకా అమర్ బాగి ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే అంజు, డాడ్ డాడ్ మనోహరి ఆంటీకి ఎలా ఉంది డాడ్ అని అడుగుతుంది అంజు. పాపం వెంటనే బాగి అంజుని హక్ చేసుకుంటుంది. మనోహరిగా ఆంటీ గురించి ఇంకా మర్చిపో అంజు, తను ఇంక మన జీవితంలో లేనట్టే అని ఇంకా అలా మనోహరి గురించి లైక్ అంజు తన కన్న కూతురు కాబట్టి, మనోహరి కన్న కూతురు కాబట్టి అలా ఇంకా బాగి పాపం ఎమోషనల్గా అంజుని హక్ చేసుకుంటుంది. అలా కొన్ని డేస్ అయితే పాస్ అవుతూ ఉంటాయి. పాస్ అవుట్ అయిన తర్వాత అమరేంద్ర ఇంకా అలా ఒక ఆలోచనలోకి వస్తారు. ఇప్పుడు ఆరుకి అస్థికలని గంగలో కలపాలని ఆ రోజు స్వామీజీ వచ్చి చెప్పారు కాబట్టి ఆ ఏర్పాట్లు చేసుకోవాలి అని రాథోడ్తో అన్ని ఏర్పాట్లు చేయిస్తూ ఉంటాడనమాట అమర్. ఇంకా అలా చిత్రగుప్త మాయాపేటికలో చూసిన డే అయితే రానే వస్తుంది. వెంటనే రాథోడ్, సార్ నేను అన్నీ అరేంజ్ చేసేసాను సార్, ఇంక మనం వెళ్ళడమే అని చెప్పేసరికి ఇంకా బాగి అయితే అలా అప్పుడే డోర్ ఓపెన్ చేసి ఉండగా వెళ్ళి చూస్తుంది. అరుంధతి ఫోటోని చూసి ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది బాగి. ఇంకా అలా అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. బాగి బాగి ఏమైంది అని బాగిని పట్టుకుంటాడు. ఏమండి అక్క
అక్క అక్క చనిపోవడం ఏంటండి అని అడుగుతుంది బాగి. తను ఆరు తను చనిపోయింది కదా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. ఏవండి, అక్క బ్రతికే ఉందండి. నేను చూశానండి అక్కని. అక్క నాతో మాట్లాడిందండి. చాలా రోజులు నా దగ్గరే ఉందండి. కొన్ని రోజుల ముందే ఎక్కడికో వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయిందండి. నాకు అక్క తెలుసండి, అక్క నాతో మాట్లాడింది అని బాగి పాపం చాలా మెంటల్లీ షీ విల్ బీ స్ట్రక్డ్ అనమాట. అంటే బాగి తన కళ్ళతో చూసింది నిజమా కాదా అని చెప్పి చాలా ఇంకా భయపడిపోతూ ఉంటుంది. వెంటనే అమర్ బాగీని చేతుల్లోకి తీసుకొని, బాగి కూల్ డౌన్, కామ్ డౌన్, కంగారు పడద్దు. నువ్వు చూసింది నిజమో కాదో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఆరు శక్తి ఇంట్లో ఉందని మనకు ఆ రోజు గురువుగారు చెప్పారు కదా. అలాంటప్పుడు ఏమో ఆరు నీతో నిజంగానే మాట్లాడిందేమో. సరే, మనం ముందు బయలుదేరదాం, ఆరు అస్థికల్ని గంగలో నిమజ్జనం చేద్దాం అని ఇంక పాపం బాగిని తీసుకొని అమరైతే అలా వెళ్తాడు. అరుంధతి అస్థికల్ని అలా ఇంకా మొత్తం గంగలో నిమజ్జనం చేసేస్తారనమాట అమరన్ ఫ్యామిలీ. ఇంకలా బాగి అయితే అప్పుడే ఇంకా అలా మెల్లగా కళ్ళు మూసుకొని కళ్ళు తిరిగి పడిపోయేసరికి ఒక్కసారిగా అరుంధతి బాగి కల్లోకి వస్తుంది. మిస్ అమ్మ, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే నువ్వు నేను కలిసి మాట్లాడుకున్న మాటలు, ఆడిన ఆటలు, పాడిన పాటలు నాకెప్పటికీ గుర్తుంటాయి. మిస్ అమ్మ, నువ్వు చూసింది నిజమే, నేను ఆత్మనే. ఆ దేవుడు నీకు నాకు కలిసి ఎందుకు బంధాన్ని ఇచ్చాడా అనుకున్నాను, కానీ మనది రక్త సంబంధం అని నాకు చనిపోయాక తెలిసింది. తర్వాత ప్రతి క్షణం నీతో సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు చెప్తున్నాను, ఆయనకి నీపై ప్రేమ మొదలైంది. మీ ఇద్దరికీ నేను బిడ్డగా పుడతాను, ఖచ్చితంగా పుడతాను. కాబట్టి సంతోషంగా ఉండండి. నా గురించి నువ్వు ఇంక మర్చిపో. నేను మళ్ళీ నీ దగ్గరికి రావాలంటే నీ బిడ్డగా నేను పుట్టాలి అని ఇంకలా కలలో కనపడి చెప్తుంది బాగీకి అరుంధతి. వెంటనే మెలకు వచ్చి చూసేసరికి ఇంట్లో ఉంటుంది బాగి. అమర్ అలా ఇంకా చూస్తూ ఉంటాడు బాగి వైపు. ఏవండి అని బాగి అమర్ని హక్ చేసుకుంటుంది. ఆరు ఆరు కనిపించిందా అని అడుగుతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. అంటే మీకు కూడా అని అంటారు. అవును అని సైగ చేస్తూ పాపం అలా అమరైతే బాగీని హక్ చేసుకుంటాడు. ఇంకా అలా ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటే పైన ఉన్న యమపురిలో ఎప్పుడెప్పుడు ఇంకా ప్రవేశిద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అరుంధతి. ఇంకా ముహూర్తం రానే వచ్చేసరికి బాగి గర్భంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఇంకా అలా బాగి ప్రెగ్నెంట్ అయిందని ఫ్యామిలీ అంతా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇటువైపు మనోహరి కోమాలో ఎప్పుడు కోమా నుండి బయటికి వస్తుందో తెలియక అలా హాస్పిటల్లో పడి ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.